మీరు ఇప్పటికే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నా లేక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా 9603339977 ఈ నెంబర్కి మీ నెంబర్ నుండి మీ పేరు, మీరు ఏ కోర్సులకు సంబంధించిన వీడియోలు మా ఛానల్లో చూస్తున్నారో ఆ కోర్స్ పేరు వాట్సాప్ చేయండి. రోజు ఒక లక్కీ సబ్స్క్రైబర్ను డ్రా ద్వారా ఎంచి వారికి 500 రూపాయలు లేదా మీరు నేర్చుకోవాలి అనుకుంటున్న ఆ కోర్స్ మెటీరియల్ గిఫ్ట్గా ఇవ్వబడును. हर एक को प्रणाम. मैं స్వర్ణలత బృందావని విఆర్ఆర్ ట్యుటోరియల్స్ సే ఈ సెషన్లో మనం 3000 హిందీ సెంటెన్సెస్ నేర్చుకునే మన ప్రయాణంలో మరొక 20 సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇంతకు ముందు సెషన్లో మనం 20 వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. దానికి కొనసాగింపుగా మరో 20 వాక్యాలు ఇప్పుడు నేర్చుకుందాం. తో ఆయియే సీఖే, అయితే పదండి నేర్చుకుందాం. अगर मैं ना आता तो तुम मुझसे ना मिलते. अगर मैं ना आता तो तुम मुझसे ना मिलते. अगर అంటే ఒకవేళ मैं నేను, నా ఆతాతో రాకపోయినట్లయితే, तुम మీరు, ముజ్సే నా మిల్తే ముజ్సే నన్ను, నా మిల్తే కలిసి ఉండేవారు కాదు. అగర్ మై నా ఆతాతో తుమ్ ముజ్సే నా మిల్తే, ఒకవేళ నేను రాకపోయినట్లయితే మీరు నన్ను కలిసి ఉండేవారు కాదు. ఇది హేతుమద భూతకాలానికి సంబంధించిన వాక్యం అండి. అగర్ మరియు తో అనే పదాలు మనం షర్త్ వాలి వాక్య అంటే కండిషనల్ సెంటెన్సెస్ లో వాడతాం. అగర్కి బదులుగా ఒక్కొక్కసారి ఎది కూడా వాడడం జరుగుతుంది. అగర్ అనే పదాన్ని ఎక్కువగా షరతు నిబంధనను పరిచయం చేసుకోవడానికి వాడతాం. మై దువిధా మే హూ కి క్యా కరూ. మై దువిధా మే హూ కి క్యా కరూ. మై అంటే నేను, దువిధా మే గందరగోళంలో, హూ ఉన్నాను, కి క్యా కరూ ఏం చేయను, మై దువిధా మే హూ కి క్యా కరూ నేను గందరగోళంలో ఉన్నాను ఏమి చేయను. ఇది సంభావ్య భవిష్యత్ కాలానికి చెందిన సెంటెన్స్ అండి. క్యా మై ఆవు నేను రానా, క్యా మై జావు నేను వెళ్ళనా, క్యా మై కరూ నేను చెయ్యనా, క్యా మై మిలు నేను కలవనా, క్యా మై దౌడు నేను పరిగెత్తనా. ఈ సెంటెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు మా గ్రామర్ లెసన్లో సంభావ్య భవిష్యత్ కాల్ అనే లెసన్ ఉందండి. అది చూస్తే మీకు ఈ సెంటెన్స్ పూర్తిగా బాగా అర్థమవుతుంది. కృపయా నమ్రతాపూర్వక్ బాత్ కరే. కృపయా నమ్రతాపూర్వక్ బాత్ కరే. కృపయా దయ ఉంచి, నమ్రతాపూర్వక్ మర్యాదగా, బాత్ కరే మాట్లాడండి. కృపయా నమ్రతాపూర్వక్ బాత్ కరే దయ ఉంచి మర్యాదగా మాట్లాడండి. ఇదే సెంటెన్స్ ని వేరేగా కూడా చెప్పుకోవచ్చు. థోడా నమ్రతాపూర్వక్ బాత్ కరే అంటే కొంచెం మర్యాదగా మాట్లాడండి అనే సందర్భంలో ఈ సెంటెన్స్ ను వాడతామండి. థోడా నమ్రతాపూర్వక్ బాత్ కరే కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఇది రిక్వెస్ట్ చేసేటప్పుడు వాడే సెంటెన్స్ అండి. దీన్నే తెలుగులో వినతి వాక్యం అంటాం, అంటే రిక్వెస్ట్ సెంటెన్స్. నెక్స్ట్, యది తుమ్ జల్దీ కరోగే తో గాడి పకడ్ లోగే. యది తుమ్ జల్దీ కరోగే తో గాడి పకడ్ లోగే. యది ఒకవేళ, తుమ్ మీరు, జల్దీ కరోగే త్వరగా చేస్తే, జల్దీ కరోగే తో త్వరగా చేస్తే కనుక, గాడి పకడ్ లోగే బండిని అందుకుంటారు. యది తుమ్ జల్దీ కరోగే తో గాడి పకడ్ లోగే ఒకవేళ మీరు త్వరగా చేస్తే కనుక బండిని అందుకుంటారు.
భవిష్యత్తులో రెండు వాక్యాలు ఒకదాని మీద రెండవది ఆధారపడి ఉంది అన్నప్పుడు మనం ఈ యదితో అనే పదాలు సెంటెన్స్ లో వాడతామండి. షరతులతో కూడిన వాక్యంలో హిందీలో యదితోని ఉపయోగిస్తాం. కిసాన్ బీజ్ చాహతే హే, కిసాన్ బీజ్ చాహతే హే. కిసాన్ రైతులు, బీజ్ విత్తనాలు, చాహతే హే కావాలనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. కిసాన్ బీజ్ చాహతే హే రైతులు విత్తనాలు కావాలనుకుంటున్నారు. ఇంకొక సెంటెన్స్ కూడా చూద్దాము. మై స్వాదిష్ట్ ఖానా ఖానా చాహతా హూ, మై స్వాదిష్ట్ ఖానా ఖానా చాహతా హూ నేను రుచికరమైన భోజనం కావాలనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మై అంటే నేను, స్వాదిష్ట్ ఖానా రుచికరమైన భోజనం, ఖానా చాహతా హూ భోజనం కావాలనుకుంటున్నాను అంటే ఇష్టపడి కోరుకుంటున్నాను అని చెప్పడం అండి. నెక్స్ట్, मैं अपने बेटे की पढ़ाई पर ध्यान देना चाहती हूँ, मैं अपने बेटे की पढ़ाई पर ध्यान देना चाहती हूँ. मैं నేను अपने बेटे की నా యొక్క కొడుకు పడాయి పర్ చదువుపై, ధ్యాన్ అంటే శ్రద్ధ, దృష్టి, ధ్యాన్ దేనా చాహతీ హూ దృష్టి పెట్టాలనుకుంటున్నాను. మే అప్నే బేటేకి పడాయి పర్ ధ్యాన్ దేనా చాహతీ హూ నేను నా కొడుకు చదువుపై శ్రద్ధ లేదా దృష్టి పెట్టాలనుకుంటున్నాను. నెక్స్ట్, क्या मैं अब जा सकता हूँ, क्या मैं अब जा सकता हूँ ఏమిటి నేనిప్పుడు వెళ్ళవచ్చా. సక్ అన్నది శక్తి బోధకం అండి. ఇది సామర్థ్యానికి చెందిన వాక్యం. ఇంగ్లీష్లో ఎలా కెన్ని సామర్థ్యానికి వాడతామో అలాగే హిందీలో సక్కను వాడతాము. క్యా ఆప్ కాఫీ పీ చుకే, క్యా ఆప్ కాఫీ పీ చుకే ఏమిటి మీరు కాఫీ తాగేశారా. క్యా ఏమిటి, ఆప్ మీరు, కాఫీ పీ చుకే తాగేశారా. చుక్ అన్నది సమాప్త బోధకం అండి. ఏదైనా పని జరిగిపోయింది అంటే ఆల్రెడీ డన్ అని చెప్పడానికి చుక్ అనే పదాన్ని హిందీలో వాడతాం. ఇంకొక ఉదాహరణ చూద్దాము. క్యా ఆప్ ఖానా బనా చుకే, క్యా ఆప్ ఖానా బనా చుకే మీరు వంట చేస్తారా అంటే మీరు వంట చేయడం అయిపోయిందా, కంప్లీట్ అయిపోయిందా, చేసేసారా అని అడగడం. క్యా ఆప్ కామ్ కర్ చుకే మీరు, క్యా ఆప్ అంటే ఏమిటి మీరు, కామ్ కర్ చుకే పని చేస్తారా అంటే మీరు ఆ పని ఇచ్చిన పని కంప్లీట్ చేస్తారా, పూర్తిగా చేసేసారా లేదా అని అడిగే సందర్భంలో ఈ చుక్కన పదాన్ని వాడతామండి. సెంటెన్స్ ఇంకోసారి చూద్దాం. క్యా ఆప్ కాఫీ పీ చుకే, క్యా ఆప్ కాఫీ పీ చుకే ఏమిటి మీరు కాఫీ తాగేశారా. बादलों को देखकर मोर नाचने लगता है, बादलों को देखकर मोर नाचने लगता है. बादलों को మేఘాల్ని, देखकर చూసి, మోర్ నెమలి, నాచనే లగతా హే నాట్యం చేయనారంభిస్తుంది. బాదలోं को देखकर मोर नाचने लगता है మేఘాల్ని చూసి నెమలి నాట్యం చేయనారంభిస్తుంది. ఇక్కడ దేక్కర్ అంటే చూసి, సున్కర్ విని, కెహకర్ చెప్పి, దౌడ్కర్ పరిగెత్తి, బోల్కర్ అని ఇవన్నీ పూర్ణకాలిక కృదంతాలని అంటామండి. ఇక్కడ ఈ సెంటెన్స్ లో లగ్ అంటే ఆరంభించడం అనే అర్థంలోకి వస్తుంది. సెంటెన్స్ మళ్ళీ చూద్దాం. బాదలోं को देखकर मोर नाचने लगता है మేఘాల్ని చూసి నెమలి నాట్యం చెయ్యనారంభిస్తుంది. నెక్స్ట్,
जब मैं खेल रहा था तब मेरी माँ मेरे लिए बाहर इंतजार कर रही थी। जब मैं खेल रहा था तब मेरी माँ मेरे लिए बाहर ఇంతజార్ కర్ రహీ థీ జబ్ మై నేను ఎప్పుడైతే ఖేల్ రహా థా ఆడుతూ ఉన్నానో తబ్ అప్పుడు మేరీ మా మా అమ్మ మేరీ లియే నా కోసం బాహర్ బయట ఇంతజార్ కర్ రహీ థీ ఎదురు చూస్తూ ఉండి ఉన్నది जब मैं खेल रहा था तब मेरी माँ मेरे लिए बाहर इंतजार कर रही थी నేను ఎప్పుడైతే ఆడుతూ ఉన్నానో అప్పుడు మా అమ్మ నా కోసం బయట ఎదురు చూస్తూ ఉండి ఉన్నది గతంలో రెండు పనులు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి అని చెప్పే సందర్భంలో అంటే నేను ఆడుతూ ఉన్నప్పుడు మా అమ్మ ఎదురు చూస్తూ ఉండి ఉన్నది అనే వాక్యంలో జబ్ తబ్ వాడతాం జబ్ అంటే ఎప్పుడైతే మరియు తబ్ అంటే అప్పుడు అని అర్థం ఎప్పుడైతే అప్పుడు అనే సందర్భంలో ఈ జబ్బు తబ్బు వాడడం జరుగుతుందండి खाना उतना नहीं बना जितना मैंने सोचा था खाना उतना नहीं बना जितना मैंने सोचा था భోజనం అంతలా ఏమీ చెయ్యలేదు ఖానా ఉత్నా నహీ బనా భోజనం అంతలా ఏమీ చెయ్యలేదు అంతలా ఏమీ తయారవ్వలేదని చెప్పడం జితనా మైనే సోచాతా ఎంతైతే నేను అనుకున్నానో ఖానా ఉత్నా నహీ బనా జితనా మైనే సోచాతా భోజనం అంతలా ఏమి చెయ్యలేదు ఎంతైతే నేను అనుకున్నానో అంటే భోజనం నేను అనుకున్నంత బాగా లేదు తయారవలేదు అని చెప్పడం దీని అర్థం జితనా అంటే ఎంతైతే ఉతనా అంటే అంతలా అంతగా అని అర్థం ఇంకొక సెంటెన్స్ చూద్దాము ఓ ఉతనా అచ్చా నహీ హై జితనా మైనే సోచా తా ఓ ఉతనా అచ్చా నహీ హై అతను అంత మంచివాడేమి కాదు జితనా మైనే సోచా తా నేను అనుకున్నంత కాదు అని చెప్పడం అంటే అతను నేను అనుకున్నంత మంచివాడేమీ కాదు అని చెప్పడం అండి ఓ ఉతనా అచ్చా నహీ హై జితనా మైనే సోచాతా అతను అంత నేను అనుకున్నంత మంచివాడేమీ కాదు సెంటెన్స్ ఇంకోసారి చూద్దాం ఖానా ఉతనా నహీ బనా జితనా మైనే సోచాతా భోజనం అంతలా ఏమీ చెయ్యలేదు ఎంతైతే నేను అనుకున్నానో అంటే భోజనం నేను అనుకున్నంత బాగా లేదు తయారవలేదు అని అర్థం మేరీ కలం భీ ఉతనీ హీ అచ్చీ హై జితనీ తుమ్హారీ కలం मेरी कलम भी उतनी ही अच्छी है जितनी तुम्हारी कलम मेरी कलम भी నా పెన్ను కూడా ఉతనీ హీ అచ్చి హై అంత మంచిదే జితనీ ఎంతైతే తుమ్హారీ కలం నీ యొక్క పెన్ను నీ పెన్ను అంటే నా పెన్ను కూడా నీ పెన్నంత మంచిదే మేరీ కలం भी उतनी ही अच्छी है जितनी तुम्हारी कलम నా పెన్ను కూడా నీ పెన్నంత మంచిదే అని చెప్పడం నెక్స్ట్ पिछले महीने मुझे अपना घर जाना पड़ा पिछले महीने मुझे अपना घर जाना पड़ा पिछले महीने అంటే పోయిన నెల అంటే గడిచిన నెల లేదా క్రితం నెల ముఝే నేను అప్నా ఘర్ నా ఇంటికి జానా పడా వెళ్ళవలసి వచ్చింది పిछले महीने मुझे अपना घर जाना पड़ा పోయిన నెల నేను నా ఇంటికి వెళ్ళవలసి వచ్చింది పడా అని అంటే కంపల్సరీగా చేయవలసి వచ్చింది అని వాడే సెంటెన్స్ లో వాడతామండి मैं टीचिंग के अलावा और कुछ नहीं करना चाहता मैं टीचिंग के अलावा और कुछ नहीं करना चाहता मैं అంటే నేను టీచింగ్ కే అలావా టీచింగ్ కాకుండా లేదా టీచింగ్ తప్ప
ఔర్ కుచ్ ఇంకేమీ నహీ కర్నా చాతా చెయ్యాలనుకోవడం లేదు. మై టీచింగ్ కే అలావా ఔర్ కుచ్ నహీ కర్నా చాతా నేను టీచింగ్ కాకుండా ఇంకేమీ చెయ్యాలనుకోవడం లేదు. బినా అన్నది అలావాకి దగ్గర అర్థమే వస్తుంది. అదే మీనింగ్ వచ్చినా కూడా బినా అన్నది వట్టి లేకుండా అనే అర్థం వస్తుంది. కానీ అలావా అన్నది కాకుండా తప్ప అని మీనింగ్లో వస్తుందండి. నెక్స్ట్ मैं अपना वजन कम करने के वास्ते परिश्रम करता हूँ. मैं अपना वजन कम करने के वास्ते परिश्रम करता हूँ. నేను मैं अपना నేను నా వజన్ బరువు కమ్ కర్నే కే లియే తగ్గించుకోవడానికి కమ్ కర్నే కే వాస్తే తగ్గించుకోవడానికి లేదా తగ్గించుకోవడం కొరకు వాస్తే అంటే కొరకు పరిశ్రమ కర్తాహు కష్టపడుతున్నాను మై అప్నా వజన్ కమ్ కర్నే కే వాస్తే పరిశ్రమ కర్తాహు నేను నా బరువు తగ్గించుకోవడానికి కష్టపడుతున్నాను. ఈ సెంటెన్స్లో వాస్తేకి బదులు కేలియా అని కూడా వాడవచ్చు. కానీ వాస్తే అంటే కొరకు అని అర్థంలో వస్తుంది. అదే కేలియా అంటే కోసం అని అర్థం వస్తుంది. సెంటెన్స్ ఇంకోసారి చూద్దాం. मैं अपना वजन कम करने के वास्ते परिश्रम करता हूँ. నేను నా బరువు తగ్గించుకోవడానికి కష్టపడుతున్నాను. उसने दरवाजों को रंगवाया है. उसने दरवाजों को रंगवाया है. उसने అతడు దర్వాజంకో తలుపులకు రంగువాయా హే రంగులు వేయించుకున్నాడు. రంగువాయా హే వేయించుకున్నాడు అంటే వేరొకరి చేత చేయించుకున్నాడు. అంటే ఇది ప్రార్థనార్థ క్రియ కింద వస్తుందండి. కర్వాయా అంటే చేయించుకోవడం, దిల్వాయా ఇప్పించడం, లిక్వాయా వ్రాయించడం అనే అర్థంలోకి వస్తాయండి. ఇవన్నీ ప్రార్థనార్థ క్రియలండి. సెంటెన్స్ మళ్ళీ చూద్దాం. ఉస్నే దర్వాజంకో రంగువాయా హే అతడు తలుపులకు రంగులు వేయించుకున్నాడు. నెక్స్ట్ मैंने उसे 10 रुपये दिलवाया. मैंने उसे 10 रुपये दिलवाया. मैंने నేను ఉసే అతనికి 10 रुपये 10 రూపాయలు దిల్వాయా ఇప్పించాను. मैंने उसे 10 रुपये दिलवाया నేను అతనికి 10 రూపాయలు ఇప్పించాను. यह किताब पढ़ दो. यह किताब पढ़ दो. यह किताब ఈ పుస్తకము పढ़ दो చదువు అంటే చదివి పెట్టు అంటే పढ़ दो. यह किताब पढ़ दो అంటే చదువు. ఎలా చదువు? అందరూ వినేలా చదువు, అందరి కోసం చదువు అంటే ఎదటి వాళ్ళకి వినిపించేలా చదువు అని చెప్పడాన్ని పढ़ दो అంటాం. యహ కితాబ్ పढ़ दो అందరికి వినపడేలా చదువు అని చెప్పడం. అదే పढ़ लो అంటే చదువుకో, నీకు నువ్వుగా చదువుకో, నీ కోసం నువ్వు చదువుకో అని చెప్పినప్పుడు పढ़ लो అంటాం. కానీ పढ़ दो అంటే మాత్రం అందరి కోసం, అందరు వినేలా, అందరికీ వినిపించేలా చదివి పెట్టు, నువ్వు మాకు చదివి పెట్టు అని అడిగినప్పుడు యహ కితాబ్ పढ़ दो ఈ పుస్తకం చదువు. నెక్స్ట్ मुझे जल्दी जागना है क्योंकि मैं 8 पर काम शुरू कर रहा हूँ. मुझे जल्दी जागना है क्योंकि मैं 8 पर काम शुरू कर रहा हूँ. मुझे जल्दी जागना है నేను త్వరగా లేవాలి. क्योंकि ఎందుకంటే मैं నేను 8 पर 8 గంటలకు काम शुरू करना है काम शुरू कर रहा हूँ పని మొదలు పెడుతున్నాను. मुझे जल्दी जागना है क्योंकि मैं 8 पर
काम शुरू कर रहा हूँ నేను త్వరగా లేవాలి ఎందుకంటే నేను 8 గంటలకు పని మొదలు పెడుతున్నాను. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, జాగ్నా ఎందుకు వాడారు, ఉట్నా అంటే కూడా లేవడం అనే కదా అర్థం అని మీకు అనిపించవచ్చు. కానీ చూడండి, ఉట్నా అంటే ఎక్కడైనా కూర్చుని లేవడాన్ని ఉట్నా అంటాం. అంతేగాని అంటే మామూలుగా లేవడం అని అర్థం ఉట్నా అంటే. కానీ జాగ్నా అంటే నిద్రలోంచి లేవడాన్ని జాగ్నా అనే అనాలి, వాడాలి కూడా. సెంటెన్స్ మళ్ళీ చూద్దాం. ముझे जल्दी जागना है क्योंकि मैं 8 पर काम शुरू कर रहा हूँ. ముझे అంటే నేను, జల్దీ జాగ్నా హే త్వరగా లేవాలి, క్యూంకి ఎందుకంటే, मैं 8 पर నేను 8 గంటలకు, काम शुरू कर रहा हूँ పని మొదలు పెడుతున్నాను. अगली प्रकरण में फिर मिलेंगे. धन्यवाद. ధన్యవాదములు. इसके लिए तुम्हें कुछ लोगों से मिलने की जरूरत पड़ेगी. इसके लिए तुम्हें कुछ लोगों से मिलने की जरूरत पड़ेगी అంటే इसके लिए దీనికోసం, तुम्हें మీకు, कुछ लोगों से కొందరు వ్యక్తులను, मिलने की కలవలసి, जरूरत पड़ेगी ఉంటుంది. इसके लिए तुम्हें कुछ लोगों से मिलने की जरूरत पड़ेगी దీనికోసం మీకు కొందరు వ్యక్తులను కలవాల్సి ఉంటుంది. క్రితం లెసన్లో సే అంటే నుండి అని అర్థం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఈ సెంటెన్స్లో సే అంటే తో అని అర్థం వస్తుంది. సేని తోగా వాడే ఇంకో సెంటెన్స్ తెలుసుకుందాం. मैं तुमसे ही ये काम करवाऊंगी. मैं तुमसे ही ఏ కామ్ కర్వాऊंगी. నేను నీతోనే ఈ పని చేయిస్తాను. ఇక్కడ తో సే ఇక్కడ ఏమైందంటే తో అయిందనమాట. मैं तुमसे ही ये काम करवाऊंगी. నేను నీతోనే ఈ పని చేయిస్తాను. మళ్ళీ సెంటెన్స్ ఇంకోసారి చూద్దాం. इसके लिए तुम्हें कुछ लोगों से मिलने की जरूरत पड़ेगी దీనికోసం మీరు కొందరు వ్యక్తుల్ని కలవాల్సి ఉంటుంది. ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అందరికీ ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడాలనుకున్నా, ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్ని మీరు ఫాలో అవ్వాలనుకున్నా ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి స్పోకెన్ హిందీ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ట్రైనింగ్ డివిడీస్ అలాగే బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడీస్ అండ్ బుక్స్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ భాషలను తెలుగు వాళ్ళు ఎలా నేర్చుకుంటే సులువుగా నేర్చుకోగలరు అనే దానిపైన రీసెర్చ్ చేసి ప్రతి టాపిక్ని కూడా చాలా క్లియర్గా ఎక్కువ ఉదాహరణలతో విపులంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ డివిడీస్ అండ్ బుక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనలో చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, స్పోకెన్ హిందీ కానివ్వండి, మరి ఏదైనా కోర్స్ కానివ్వండి, ఒక టైంకి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్రమం తప్పకుండా కొంతకాలం పాటు క్లాసెస్ అటెండ్ అయ్యి నేర్చుకోవడం అనేది కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక ఎంప్లాయ్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, అలాగే మీరు బిజినెస్ పీపుల్ అయినట్టయితే మీ చేతిలో టైం ఉండదు, హౌస్ వైఫ్ వాళ్ళకి టైం ఉండదు, అలాగే స్టూడెంట్స్ కూడా ఈరోజు చాలా బిజీగా అయిపోయారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా స్పోకెన్ హిందీ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కానివ్వండి నేర్చుకోవాలి అంటే మన సమయం వృధా అవ్వకుండా, మన దగ్గర ఉన్న డబ్బు వృధా అవ్వకుండా ఏదైనా సులువైన మార్గం ఉంటే బాగుంటుంది. దానికోసమే మేము వాట్సాప్ గ్రూప్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీ టీచ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్స్ ఏంటి అంటే మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్న వాట్సాప్ ద్వారా మీరు హిందీ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారనమాట. మేము ప్రతిరోజు కూడా మీకు లెసన్స్ పంపిస్తాం. ఆ లెసన్స్ చూసి చదివి విని, ఎందుకంటే మేము వీడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే ఆడియో ఫార్మేట్లో పంపిస్తాం, అలాగే పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం. మీరు చదువుకునే విధంగా పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తాం.
లెసన్స్ పంపిస్తాం అన్నమాట ప్రతిరోజు. ఆ లెసన్స్ చదివి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ వచ్చినట్టయితే అదే గ్రూప్లో, అదే వాట్సాప్ గ్రూప్లో ఫ్యాకల్టీ ఉంటారు. ఆ ఫ్యాకల్టీని మీరు డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్కి వెళ్తే 1 గంట లేదా 2 గంటలు మాత్రమే ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. దాని తర్వాత మీరు డౌట్స్ అడగాలన్నా కూడా అక్కడ ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ మీరు క్లాస్కి వెళ్ళే వరకు కూడా మీ డౌట్స్గానే ఉండిపోతాయి. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అలా కాదన్నమాట. ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా గ్రూప్స్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా, ఒక రోజులో మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేసినా, ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా అన్నిటినీ కూడా క్లారిఫై చేస్తారనమాట. ఓకే, పైగా మీరు మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడా మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, అక్కడ నుండి కూడా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఖాళీ ఉన్న టైంలో, మీకు అందుబాటులో ఉన్న టైంలో మీరు ఆ లెసన్ ప్రిపేర్ అవుతారు, డౌట్స్ అడుగుతారు. కాబట్టి మీ ప్రాక్టీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళు అడిగే ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు కూడా షేర్ అవుతూ ఉంటుంది గ్రూప్లో. మీకు వచ్చే డౌట్సే కాకుండా మిగిలిన వాళ్ళ డౌట్స్ కూడా మీకు రావడం వల్ల మీరు చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. మీ దగ్గర ఈ కోర్సెస్ కంప్లీట్ అయ్యేసరికి చాలా మంచి మెటీరియల్ రెడీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా మంది వ్యూస్ అక్కడ కలుస్తాయి కాబట్టి చాలా మంచి నోట్స్, ఎక్కడ మీకు దొరకనటువంటి నోట్స్ మీరు అక్కడ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది వాట్సాప్ గ్రూప్స్ ద్వారా. అదేవిధంగా ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఈ వాట్సాప్ గ్రూప్స్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన ఇంతమందికి డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే చాలా హైలీ క్వాలిఫైడ్, అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కావాలి. సో అలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మేము మీకు అందిస్తాం. కాబట్టి మీ సబ్జెక్ట్ వైజ్ మీకు ఎట్లాంటి డౌట్ వచ్చినా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, లేదా ట్రైనింగ్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకుంటున్నా, స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ డివిడీస్ పర్చేజ్ చేయాలనుకున్నా కాల్ చేయండి 9603339977. థ్యాంక్ యూ వెరీ మచ్.